మైరా మీడియా వెల్కమ్స్ పొలిటికల్ నాలెడ్జ్ కేసు ప్రసాద్. నమస్తే సార్. సార్, నిన్న అసెంబ్లీ వేదికగా నారా లోకేష్ గారు అయితే తల్లికి వందనం సంబంధించి కొన్ని కామెంట్లు అయితే చేశారు. ఈ ఏడాదికి మాక్సిమం లేనట్లే వచ్చే ఏడాది నుంచి అది ఉంటుంది, దాని మీద రివ్యూ చేయాలి, అధికారులతో రివ్యూ చేయాలి, స్కూల్స్ తో రివ్యూ చేయాలి. ఒకళ్ళకి కాదు, ఇంత ముందు ప్రకటించినట్లుగా ఒకళ్ళకి కాదు, ఇంట్లో ఎంతమంది ఉంటే మేము ఎలక్షన్స్ ముందుగా చెప్పినట్టుగా అందరికీ ఇస్తాము, కానీ ఈ ఏడాది అయితే కాదు, అందరు తల్లిదండ్రులతో ఒపీనియన్ కూడా తీసుకుంటాము, నెక్స్ట్ ఇయర్ నుంచి ఉంటుంది అన్నట్టు అసెంబ్లీ వేదికగా చెప్పారు. దానికి సంబంధించి మహిళలు కూడా పెద్ద ఎత్తున కామెంట్లు కూడా జరుగుతున్నాయి సార్. ఏం చెప్తారు సార్? అంటే ఈ సంవత్సరం లేకపోవడం కావచ్చు, ఆయన చేసినటువంటి కామెంట్లకు సంబంధించి ఎలా చూడాలి సార్? ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందల చాలా స్పష్టంగా ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకి ఇస్తామని హామీ ఇస్తాం జరిగింది. ఆ హామీకి మేము కట్టుబడి ఉన్నాం. రెండో అంశం అధ్యక్ష, అందుకే గైడ్ లైన్స్ రూపొందించడానికి కొంచెం సమయం కావాలని అడిగాం. నేను కూడా ఇది కొంచెం సీరియస్ గా తీసుకుంటున్నా. మంత్రులందరితో కూడా మేము చర్చిస్తున్నాం. గతంలో జరిగిన లోటుపాట్లు జరగకూడదనేది మా లక్ష్యం. మీరన్నట్టు గతంలో 15,000 రూపాయలని, తర్వాత అది కాస్త నెక్స్ట్ ఇయర్ 14,000కి అయింది, తర్వాత 13,000కి అయింది. 1,000 రూపాయలు టీఎంఎఫ్ అన్నారు, ఇంకో 1,000 రూపాయలు ఎస్ఎంఎఫ్ అని అది డబ్బులు తీసుకుంటాం జరిగింది. అంతేకాకుండా ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా మార్చడం జరిగింది అధ్యక్ష. గ్రామాలు వచ్చే గల 5,000 రూపాయలు నెలకు వస్తే ఆటోమేటిక్ గా వాళ్ళు ఎలిజిబుల్ అనేది, 5,000 కన్నా తక్కువ వస్తే ఎలిజిబుల్ అన్నారు. అట్లా మళ్ళీ దాన్ని మార్చారు. భూమి కూడా అది కూడా మార్చారు. దాని తర్వాత ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ విషయంలో కూడా కొన్ని నుసుకలు జరిగినాయి. ఇంతేకాకుండా పాదయాత్రలో కూడా నేను అనేక మందిని కలిసినప్పుడు వాళ్ళు చాలా స్పష్టంగా, మేము ఇప్పుడు అప్పు చేసి ఒక 4-వీలర్ 4th హ్యాండ్ బండి కొన్నాం, అంటే 30,000 రూపాయలు 40,000 రూపాయలు పెట్టి ఒక స్కార్పియో కొనుక్కున్నాం. ఇమీడియట్ గా తీసుకున్న వెంటనే మా తెల్ల కార్డు పోయింది, దానివల్ల మాకు రావాల్సిన సంక్షేమ కార్యక్రమాలన్నీ పోయినాయని వాళ్ళు నాకు చెప్తాం కూడా జరిగింది. ఇది కూడా మేము డిస్కస్ చేస్తున్నాం. ఎందుకంటే గ్రామ సచివాలయ, వార్డు సచివాలయాలు స్వామి గారి కింద ఉంది, మళ్ళీ ఆర్టీజీ నా కింద ఉంది. మీ ఇద్దరం కూర్చుని డేటాని కూడా ప్యూరిఫై చేయాలి, పకడ్బందీగా ఇది అమలు చేయాలనేది లక్ష్యంతో మేము చేస్తున్నాం అధ్యక్ష. మీకు ఎలాంటి సందేహంలా అవసరం లేదు. అర్హులు ఎంతమంది ఉన్నా ఇవ్వాలనేదే ఎన్డీఏ ప్రభుత్వం లక్ష్యం, అది మేము సాధిస్తాం. రెండోది, ఇది బోత్ ప్రభుత్వం ప్రైవేట్ పాఠశాలలకు వెళ్ళే విద్యార్థులకి వర్తిస్తుంది. ఇంకో పక్కన పెద్దలు అన్నట్టు అధ్యక్ష, 2019 నుంచి 24తో పోల్చితే ప్రభుత్వ పాఠశాలలో సుమారుగా 72,000 మంది విద్యార్థులు తగ్గారు అధ్యక్ష. ఇది కూడా మేము చర్చిస్తున్నాం. ఎందుకంటే నాడు నేడు కార్యక్రమం ద్వారా వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన విషయం వాస్తవం. కానీ ఎందుకు విద్యార్థులు తగ్గారు? గత ప్రభుత్వం సిబిఎస్ఈ తీసుకొచ్చింది, సిబిఎస్ఈ మళ్ళీ బోర్డ్ ఎగ్జామ్స్ అని పెట్టారు, తర్వాత ఐబీ గురించి ప్రస్తావించారు, టోఫెల్ గురించి కూడా ఒక ప్రశ్న ఉంది, దాని గురించి కూడా మాట్లాడతారు. కానీ నిర్ణయాలు తీసుకున్నప్పుడు, విద్యా రంగంలో నిర్ణయాలు తీసుకున్నప్పుడు చర్చించాల్సిన అవసరం ఉంది. యూనియన్లతో మాట్లాడాలి, ఉపాధ్యాయులతో మాట్లాడాలి, అందరినీ కూర్చోబెట్టి ఆమోద్యమైన పరిష్కారం వెతకాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. నీ జర్క్ రియాక్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అందుకే మీరు చూస్తే నేను మంత్రి కరెక్ట్ ఈ రోజుతో నెల అయింది నేను ఛార్జ్ తీసుకుని. నేను కూడా అధికారులు చెప్పేది ఒకటి, రాబోయే సంవత్సరం ఏం చేయబోతున్నాం రోడ్ మ్యాప్ వేద్దాం, అందరితో చర్చిద్దాం, సంఘాలు అందరినీ కూర్చోబెడదాం, మాట్లాడదాం, వచ్చే సంవత్సరం నుంచి అమలు చేద్దాం. నాకు నచ్చింది కనుక ఇది ఇద్దాం, నాకు నచ్చలేదు కనుక ఇది తీసేద్దాం అనేది కరెక్ట్ కాదు. చర్చించిన తర్వాత నేను నిర్ణయం తీసుకుందాం అనేది ఒక లక్ష్యంగా మేము పెట్టుకున్నాం. పెద్దలు వెంకటేశ్వర గారు అన్నట్టు వాస్తవం, ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్స్ తగ్గుతున్నాయి, అంటే ఎలాంటి సందేహం లేదు. ఒక పక్కన ఎన్డీఏ ప్రభుత్వం రిక్రూట్మెంట్ కూడా చేస్తుంది. మీరు చూసారు, దాదాపు 16,000 మంది ఉపాధ్యాయుల రిక్రూట్మెంట్ కి మేము తొలి అడిగేసాం. అది మేము నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కి మేము పూర్తి చేస్తాం. కానీ ఇంకో పక్కన చూస్తే దాదాపు 11,000 పాఠశాలలో 10 కన్నా తక్కువ మంది విద్యార్థులు ఉన్నారు. ఎందుకున్నారు? ఎలా అడ్మిషన్స్ పెంచాలి, నాణ్యత ఎలా పెంచాలి, అసెస్మెంట్ ఎలా చేయాలి, టెక్నాలజీతో జోడించి ఎలా చేయాలి, ఫస్ట్ గ్రేడ్, సెకండ్ గ్రేడ్, థర్డ్ గ్రేడ్ ప్రెషర్ లేకుండా సిస్టమేటిక్ ఎట్లా చేయాలనేది కూడా మేము చర్చిస్తున్నాం. పక్క రాష్ట్రాల్లో కూడా ఏం జరుగుతుందో మేము చూస్తున్నాం. అటు ఉత్తరప్రదేశ్ లో ఒక మోడల్ ఉంది, ఢిల్లీలో ఒక మోడల్ ఉంది, పక్క రాష్ట్రాల్లో కూడా ఏం జరుగుతుందో అందరం చర్చిస్తున్నాం. అధికారులు కూడా ఒక టీం వేసాం, వాళ్ళు కూడా వెళ్ళి చూస్తున్నారు. వాళ్ళు నివేదిక ఇచ్చినా నేను కూడా వెళ్ళాలనుకుంటున్నా. వెళ్ళి ఏం చేస్తున్నారో మోడల్ చూసి మన రాష్ట్రానికి కరెక్ట్ మోడల్ ఏంటనేది రూపొందించి అది మీ ముందల పెట్టి అందరు అభిప్రాయాలు తీసుకున్న తర్వాత మళ్ళీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తల్లిదండ్రులు ముందలు పెడతా వాళ్ళ అభిప్రాయాలు సేకరణ తర్వాతనే వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి మేము అమలు చేస్తాం.
అసెంబ్లీలో లోకేష్ గారు మాట్లాడిన మాటలు తల్లికి వందనం అనే కార్యక్రమాన్ని నెక్స్ట్ ఇయర్ గానీ ఆలోచిస్తాము అని అంటే, మరి ఈ ఇయర్ సంగతి ఏంటి? ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి 15,000 ఇస్తామని చెప్పి నమ్మబలికించి వాళ్ళు ఓట్లు వేసే వరకు వాళ్ళని మోసం చేసి ఓట్లు వేయించుకొని తరువాత తల్లి పాలు తాగి తల్లి గ్రొమ్మునే గుద్దేటటువంటి నేచర్ని చూపిస్తున్న ఈ ప్రభుత్వాన్ని ఏమనుకోవాలి? తల్లి నమ్మి నా పిల్లలు ఇంతమంది ఉంటే వీళ్ళకి 15,000 చొప్పున వస్తే వీళ్ళకి ఏదో ఒక మెయింటెనెన్స్ చేసుకోవటానికి నాకు ఈ డబ్బు పనికొస్తుందేమో అని మిడిల్ క్లాసు, బిలో మిడిల్ క్లాసు ప్రతి పేద తల్లి కూడా ఆశపడిన కార్యక్రమం. అలాంటి తల్లి కడుపుకి తూట్లు పడిచిన ప్రభుత్వం అనేది ఈ ప్రభుత్వం అనమాట. ఏ రోజు కూడా మాట మీద నిలబడటం కానీ, మాట మీద నిలబడిన ఏ కార్యక్రమాన్ని కూడా జరిగించి కానీ ఇంతవరకు లేదు. ఈ 45 రోజుల్లో ప్రతి విషయాన్ని పోస్ట్ పోన్ చేస్తూ, ఎన్నో రకాలుగా మోసం చేస్తూ, ప్రతి దాన్ని ఇగ్నోర్ చేస్తూ వచ్చున్నారు. తల్లికి వందనం అనే కార్యక్రమాన్ని కనీసం న్యాయం జరిగించడానికి వీళ్ళకి మనసు లేదా, చిత్తశుద్ధి లేదా? అంటే ఆడవాళ్ళంటే అడగలేరు, అబలలు నోరు తెరిచి మాట్లాడలేరు, ఆడవాళ్లే కదా అని చెప్పా వీళ్ళ ధైర్యము అని చెప్పి నేను అడుగుతున్నాను. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి తల్లి కూడా గొంతెత్తి నోరెత్తి అడగలిసి ప్రశ్నించాల్సిన సమయం వచ్చింది. ఈ తల్లికి వందనం అనే కార్యక్రమాన్ని ఎందుకు పోస్ట్ పోన్ చేస్తారు? ఈ సంవత్సరం ఇచ్చేలాగా ప్రతి ఒక్కరు అడగాలని చెప్పి నేను అంటున్నాను. అంతేకాదు, ఈ ప్రభుత్వం అనేది మోసపూరిత ప్రభుత్వం, ఏ హామీని కూడా నిలబెట్టలేని ప్రభుత్వం. ప్రతిసారి కూడా ప్రతి విషయంలోనూ వెన్నుపోటు పొడుస్తూ ప్రతి విషయాన్ని మబ్బిపెట్టి మసిపూసి మారేడికాయ చేసేటటువంటి ప్రభుత్వాన్ని ప్రతి ఒక్కరు గుర్తించాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళందరినీ అని కన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్షన్ కమిషన్ కి ఫస్ట్ ప్రజలు తిరగబడి ఒకసారి, అరే బాబు ఏంది ఇది, ప్రామిసెస్ ఏంటి, ఎగ్జిక్యూషన్స్ ఏంటి, వీళ్ళకి జరగనప్పుడు జరుగుతున్నప్పుడు జవాబుదారీతనంకి మాకు ఏదైనా ఒక ఆల్టర్నేటివ్ క్రియేట్ చేస్తావని ఎలక్షన్ కమిషన్ ఫస్ట్ ప్రజలు ప్రశ్నించడం స్టార్ట్ చేస్తేనండి సగం ఈ పొలిటికల్ పార్టీలు ఎవడ మట్టుగాడు ఎవరికి నచ్చినట్టు ఆడు చేయడానికి కుదరదు. గతంలో చంద్రబాబు గారు ఇప్పుడు ఏమడిగినా డబ్బులు మాడుతూ బ్లేమ్ గేమ్ నడుస్తుంది. ఏవో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్ ఇచ్చి మొత్తం దుమ్మెత్తి పోస్తున్నారు. దానికి తగ్గట్టు వీళ్ళు కూడా ఆవేశాలతో ఉన్న వాళ్ళందరూ కూడా చెలరేగిపోతున్నారు అసెంబ్లీ వేదికకి. ఆయన 3,116 కోట్లు ఎంత ఎస్టాబ్లిష్ చేస్తే లెక్కర్లో 30,000 కోట్లు అని విష్ణుకుమార్ రాజు ఇంకా ఎక్కువ అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఇవన్నీ గమనిస్తుంది. దాంతో ఇవాళ హెడ్ మాస్టర్ గారు పిల్లలు బెంచ్ ఎక్కి నిలబెట్టినట్టు నీ మీద కేసు లెటర్ అంటే అందరూ పొలమని నిలబడడం ఇవన్నీ చూస్తాం. ఇవన్నీ ఒక ఎత్తి అయితే అలా గతంలో యనమల రామకృష్ణ గారు 100 కోట్లే ఖజానాలో ఉంచి వెళ్ళిపోయానని చెప్పిన ఉదంతం దగ్గర నుంచి 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి గారి ఫంక్షన్ లో డబ్బులు ఇవ్వన్న విషయం లేకుండా నవరత్నాల పథకాలు ఎగ్జిక్యూషన్ అంటే కృష్ణ క్లియర్ గా చూస్తాం. ఇక్కడికి వచ్చేసరికల్లా దాటవేత ధోరణి కనబడుతుంది. అంటే ప్రాథమిక అవగాహన ఇప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ గారు కనుక మినిస్టర్ అయ్యి ఉండి లేకపోతే చీఫ్ మినిస్టర్ గారు అయ్యి ఉండి ఇలా మాడారంటే ఎస్ ఆయన పాపం అవగాహన రాయించాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ లోకి ఈయన వచ్చారు కాబట్టి ఆయన ప్రామిసెస్ కి కాల్ చేయకూడదు. రేవంత్ రెడ్డి చూడండి, ఫస్ట్ టైం రాగానే ఆయన ఏమన్నాడు, ఉచిత బస్సును ఇమీడియట్ గా 25 లక్షల ఆరోగ్యశ్రీ పెంచి ఫైనాన్సెస్ చేతికి టచ్ అవునవి 6లో 2 ఎగ్జిక్యూట్ చేస్తూ మిగిలిన వాటికి ప్రణాళికబద్ధంగా ముందుకెళ్ళడం చూస్తాం. దీనికి 14 సంవత్సరాల అపార అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి కూడా ఇవాళ కాలు చేయకూడదు తీసుకోవడానికి వెనక ముందు ఆడుతున్నారు అంటే రాష్ట్ర ఖజానా మీద ప్రాథమిక అవగాహన కూడా ఉందా లేదా అన్నది పెద్ద ప్రశ్న. నేను ఎన్నిసార్లు చెప్తా ఉంటా, 371 కోట్ల దగ్గర రోజుకి రాష్ట్ర ఖజానాకి ఏమి కాకుండా ట్యాక్స్ రూపంలో వస్తుంటుంది. దాని ప్రణాళికబద్ధంగా ఈ 6 బుల్లెట్ పాయింట్స్ కి ఎట్లా అన్వయించుకోవాలో, ఎలా సమన్వయపరచుకోవాలో అది ప్రాథమిక అవగాహన. అది లేకుండా వీళ్ళు ఏ ప్రాతిపదిక మీద ప్రామిస్ చేశారు, తర్వాత 1 ఇయర్ తర్వాత ఎగ్జిక్యూషన్ కి రోడ్ మ్యాప్ అని లోకేష్ గారు లాంటి వ్యక్తి మండలంలో మాట్లాడడం చాలా హాస్యాస్పదంగాను ఆశ్చర్యంగాను. ఎందుకంటే ఎలక్షన్ ప్రామిసెస్ నీడ్స్ టు బి ఫుల్ఫిల్డ్. ఉచిత కరెంట్ అని సంతకం పెడతాను, ఫస్ట్ సంతకం పెడతాను రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి చూస్తూనే ఉన్నాం. గతంలో రైతు రుణమాఫీ అలా ఉంది, వీటిని కూడా అలాగే చెప్తున్నారు. కానీ ఇక్కడ ఆశ్చర్యపదం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి అనుభవం ఉన్న వ్యక్తి ఈ విధంగా ఇలాంటి వెసులుబాట్లు ఎలా తీసుకోగలుగుతారు అన్నది ప్రశ్న. నా గతంలో అవహేళనకి ఎలాగా అమ్మఒడి నానబుడ్డి అని, ఇవాళ అమ్మకు వందనం పిల్లలకి బంగానామల. ఈ సంవత్సరంకి ఏంటి బడ్జెట్ ఎలక్షన్స్ కూడా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఎలా కావాలంటే అలా చిత్రీకరించుకుని మీడియా పేపర్లు మన చేతిలో ఉన్నాయని ఏం మాడతారు. ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీలు విశాఖలో ధర్నా చేస్తున్నాయి, చూసుకోమనండి. ఏం చెప్తున్నారు, 15,000 కోట్లు గతంలో చంద్రబాబు నాయుడు గారు వరల్డ్ బ్యాంక్ త్రూగా లోన్ ట్రై చేస్తే అది ఇవ్వనప్పుడు వీళ్ళు పూచీకత్తు మీద ఇప్పిస్తాం. ఫ్లోర్ ఆఫ్ డౌస్ లో అమరావతి మాట మాత్రం నిర్మలా సీతారామన్ గారికి రాదు. రాజధాని ఫండ్, క్యాపిటల్ ఫండ్ అలా శశిధర్ గారికి ఒకరికే అర్థం అవుతుంది. వీళ్ళిద్దరు ఇంగ్లీషు, మిగిలిన వాడికి అర్థమై ఉండదు వాళ్ళ ఇంగ్లీష్ ఇద్దరు దీన్ని అపరమేధవాళ్ళు ఆ విషయంలో. సో అలాంటిది రాష్ట్ర ప్రజలకు మోసం చేస్తూ రైల్వే బడ్జెట్ లో 9,770 కోట్లు మనకి అలొకేట్ చేశారు. మనకన్నా ఎన్ని ఉన్నాయి తెలుసండి, ఉత్తరప్రదేశ్ కానీ తెలంగాణ మన తర్వాత 4 స్థానాల తర్వాత ఉంది. ఇవన్నీ గమనిస్తూ బడ్జెట్ అలొకేషన్ శూన్యం. కానీ వీళ్ళు పొత్తులు ఉన్నారు కాబట్టి చప్పట్లు కొట్టుకుంటూ తిరుగుతున్నారు. ఇది గమనించండి. 6 పాయింట్లు ఏవైతే బుల్లెట్ పాయింట్స్ పెట్టుకుని అది మేనిఫెస్టో కింద అభివర్ణిస్తుంటే నేను నాదెళ్ల మనోహర్ గారు గ్యాస్ కి సభకు నమస్కారం అని చెప్పారు.
అమ్మఒడి పథకానికి లోకేష్ గారు సభకు నమస్కారం అని చెప్పారు. ఉచిత బస్సు మీద ఎప్పటికీ కార్యాచరణ లేదు. 20,000 రూపాయలు రైతులకు ఇవ్వాల్సింది. ఖరీఫ్ రబీలు ఏ సీజన్లో ఏం నడుస్తున్నాయి చూడండి. ఇప్పుడు తుఫాన్లు అల్లకల్లో అవుతున్నారు. వీటి మీద ప్రణాళికాబద్ధంగా ఏ విధమైన చర్యలు ఉంటాయని చెప్పితే ఏమైనా అర్థం ఉంటుంది. కానీ ఇలాగ ఆడిపోసుకుంటూ దేనికంటే ఇది నాకు అర్థం. పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం చేస్తేనే ప్రజలు జగన్మోహన్ రెడ్డిని 151 స్థానాల నుంచి 11 స్థానాలకు పరిమితం చేశారు. చూసాం కదా. వీళ్ళు అదే కాడెత్తుకుని తెల్లారులు జగన్మోహన్ రెడ్డి అని తిట్టుకుంటూ తిరిగారు అనుకోండి. 5 సంవత్సరాలతో ప్రజలు ఎలా సమాధానం చెప్తారో వేచి చూడాలి అంతే. కానీ అసెంబ్లీ సమావేశాలు ఉన్నారు, బడ్జెట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. రేపు బడ్జెట్ కూడా ప్రవేశపెట్టాలి. ఇటువంటిదంటే బడ్జెట్ కంటే ముందే ఇటువంటి కామెంట్లు చేస్తున్నప్పుడు ఒకళ్ళు గ్యాస్ కి మంగళం పాడి, ఒకళ్ళు అమ్మఒడికి మంగళం పడితే ఒక్కొక్కరు ఒక్కో దానికి పడుతూ ఉంటే ఇంకా ఫైనల్ గా బడ్జెట్ ఏం ఎక్స్పెక్ట్ చేయాలి సార్ ఇంకా వాళ్ళ దగ్గర నుంచి? మీరు ఎక్స్పెక్ట్ చేయండి. నేనైతే ప్రస్తుతం బడ్జెట్ల మీద ఊహాజనితమైన బడ్జెట్లు, ఊహకు అందని బడ్జెట్లు, మన ప్రాథమిక అంచనాలకు కూడా దగ్గర దొరకని బడ్జెట్ల కింద వాటిని వివరించారు. బడ్జెట్ లో సామాన్య మానవుడికి ఏదైనా అంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తున్నాను సార్, ధరల స్థిరీకరణ అనేది కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ పెడితే మనం మాడాలి. అవి ఏమీ లేకుండా వీళ్ళు ఏమీ చేయరు. వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్స్ లెవెల్ స్లాష్ చేయరు. వీళ్ళు ధరల స్థిరీకరణ ఫండ్ ఈ రోజుకి కూడా జరగదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం మొండి చేయి చూపించింది. వీళ్ళు ఇప్పుడు కొత్తగా వచ్చింది కాబట్టి ఆనందంలో పరవశించిపోతున్నారు. 15,000 కోట్లు ఏదో గట్టిగా కనబడుతున్నారు. 4 రోజుల తర్వాత తెలుస్తుంది 15,000 కోట్లు వస్తాయో రావు అన్నది. పోలవరంకి క్రిస్టల్ క్లియర్ గా ఎలక్షన్స్ లేవు. వెనకబండి జిల్లాలకి 350 కోట్లు. 7 జిల్లాలు ఏమో ఆంధ్రప్రదేశ్ లో, రాయలసీమలో 4, ఉత్తరాంధ్రలో 3 కలిపి 7, తెలంగాణలో 10, 10కి 10, 7కి 7 మొత్తానికి నెత్తికాయ మట్టుకు కొట్టారు. గతంలో చంద్రబాబు గారు 24,600 కోట్లు ఒక తీర్మానం చేసి పంపించారు, అసెంబ్లీ తీర్మానం. ఇది ఒక కార్పస్ ఫండ్ కింద పెట్టి రాష్ట్రాలకి ఇవ్వండి, 7 జిల్లాలకి ఎలా ఇస్తారో ప్రణాళికబద్ధంగా ఉండని. ఏది ఇప్పుడు రాయలసీమ నుంచి అనగానేట ప్రకాశం జిల్లాను కలిపి కానీ అచ్చే మా రామ్మోహన్ రెడ్డి గారు తప్పని కొడితే మాత్రం నేను నిజంగా సహించలేకపోయాను సార్. ఎందుకంటే నాకు ఆయన మీద చాలా నమ్మకం ఉంది. ఎందుకంటే రాష్ట్రం తరఫున గలమైన మించే అతి ప్రముఖమైన వ్యక్తి అతను. ఇవాళ 2 స్థానాలు గెలిచి లింగలింగమైన కుమారస్వామికి ఉక్కు మినిస్టర్ ఇచ్చాడు. ఈయనకేమో విమాన శాఖ. ఇటు అదాని గారు ఎత్తుకెళ్ళిపోయిన కంపెనీలు అన్నిటికీ మనం ఏమైనా సార్ ఏమైనా సెక్యూరిటీ చేయడానిక ఆ విమాన శాఖ. పోనీ మనకి రాష్ట్ర విభజన నుంచి 10 ఏళ్ళు అయింది. ఆ కర్నూలు విమానాశ్రయం కానీ కడప విమానాశ్రయం కొత్త కట్టుకున్నట్లు కానీ ఎలక్షన్స్ ఉన్నాయి ఈ బడ్జెట్ లో. భోగాపురం ఎయిర్పోర్ట్ కానీ ఎలక్షన్స్ ఉన్నాయా? 4 పోర్టులు 3 పోర్టులు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర ఖజానా నుంచి ఖర్చు పెడుతున్నారు. కోస్టల్ కారిడార్ డెవలప్మెంట్ లో ఫిషింగ్ హార్బర్లు, ఫిషింగ్ ల్యాండింగ్ సెంటర్లు గత ప్రభుత్వ ప్రణాళిక ప్రభుత్వంలో ఆల్మోస్ట్ 80-90% కంప్లీట్ అయిన ఉన్నాయి. రామాయపట్నం, కృష్ణపట్నం పోర్టులు ఏ విధంగా త్వరితగతిన పనులు అవుతున్నాయో తెలుసు. ఎలక్షన్స్ ఏమిటి బడ్జెట్ లో? ఏమించుకుంటున్నారు? అదే బీఆర్ ఇస్తారు కదా ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వదాం కదా. 20,400 కోట్లు హైవేలకి ఇచ్చేస్తారట, రైల్వే బడ్జెట్ ఇచ్చేస్తారట. అదే నదీ పరివార ప్రాంతంలో పరిరక్షణ డిజాస్టర్ మేనేజ్మెంట్ డబ్బులు కూడా ఇచ్చేస్తారు. మనకేమో ఈ ముంపు గ్రామాలు 10 ఏళ్ళు బట్టి ఏడకెళ్ళాలి కూడా లేదు. శ్వేతపత్రాలు దేనికి? శ్వేతపత్రాలు ఏం చేస్తాం? ప్రభుత్వం మీకు అప్పచెప్పారు, ఆ చేసిన గుడ్ గవర్నెన్స్ బాగోలేదేనో లేకపోతే బ్యాడ్ గవర్నెన్స్ అనో. ఈ గుడ్ గవర్నెన్స్ ప్రాస్పెక్ట్ లో వాళ్ళని ఆడిపోసుకుంటే ఎన్నాళ్ళు కాలక్షేపం. 3,116 కోట్లు ముఖ్యమంత్రి గారు చెప్తారు, దాని కాంట్రడిక్షన్ విష్ణు కుమార్ రాజు. అరే 30,000 కోట్లు జరిగింది, సరిగ్గా చూసుకోలేదు. నీకు ఏడు తెలిసా భయ్? పొద్దున మాట, సాయంత్రం మాట, రాత్రి మాట. బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వం నుంచి రూపాయి తెచ్చే దమ్ము ధైర్యం ఉండదు కానీ ఆడిపోయి చేసుకుంటారు. రేపు లాస్ట్ డే బడ్జెట్ అసెంబ్లీ ఏ విధంగా ఉండబోతుందంటే ఏముంటది? గొప్ప చదివేస్తారు మన పయ్యాల కేశవ్ గారు, వెంటనే 5 లక్షలు పోతారు అంతే. ఓటాను అకౌంట్ బడ్జెట్. ఈ 11 మంది పని వెళ్తారంటే వీళ్ళు వెళ్ళరు, వెళ్తే అంత చూసేస్తారట. వస్తే తేల్చేద్దాం అంటారు ఒకప్పుడు. ఏడు తేల్చేసి మాకు తెలియదు తేల్చింది. కానీ చంద్రబాబు నాయుడు గారు శ్వేతపత్రం తర్వాత ఆయన చేసిన కామెంట్ ఇంతకుముందు మీరు కూడా దాన్ని ప్రస్తావించారు. అందరినీ ఎవరెవరి మీద కేసులు పెట్టారో అనగానే అందరూ లేచి నుంచిన ఆల్మోస్ట్ 1/3 అసెంబ్లీలో వీళ్ళందరి మీద కేసులు ఉన్నాయి కాబట్టే వాళ్ళంతా భారీ మెజార్టీతో గెలిచి అసెంబ్లీకి వచ్చారు అనే కామెంట్ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు చేయటం, అందరూ దానికి అసెంబ్లీ మొత్తం కాసేపు నవ్వులే నవ్వులు. ఇక్కడ నేను చెప్పినట్టుగా కొన్ని కేసులు ఉన్నాయి, మీ మీద ఉన్నాయి. కేసులు పెట్టిన వాళ్ళు మీరు ఒకసారి లేండి. చూసారా అండి సార్? 7 కేసులు ఉన్నాయి. అంటే
రాజకీయ పోరాటం చేసిన వాళ్ళందరి పైన కేసులు పెట్టారు. అంటే ఇంకెప్పటికీ బయట రాకూడదు అనుకున్నారు కానీ నేరుగా ప్రజలు ఆలోచించి అసెంబ్లీ పంపించారు అధ్యక్ష అందరినీ. మెజారిటీ మీరు చూశారు. ఆనాటి పాలనలో మనందరూ బాధితులే అసెంబ్లీ నుండి అందరూ. థ్యాంక్ యూ. నెక్స్ట్ మీ ఇంట్లో నారాయణ గారు చెప్పినట్టు ఇది నేను చెప్పింది వాళ్ళ పేర్లే ఎక్కువ టైం అవుతుంది చెప్పలేకపోయాను కానీ ఇంట్లో ఉంటే మన పెళ్ళిళ్ళు పిలిచేవాళ్ళం కుటుంబ సమేతంగా రమ్మని. ఇప్పుడు కుటుంబ పరివారం అందరి పైన కేసులు పెట్టారు. సపరివారం అందరి మీద ఒకరిద్దరు కాకుండా అందరి పైన కేసులు. అంటే ఏ విధంగా హెరాస్ చేశారు. ఈ రాష్ట్రంలో ఎవ్వరు వ్యాపారాలు చేయడానికి వీలు లేదు, ఎవరు బయట రావడానికి వీలు లేదు, ఎవరు మాట్లాడడానికి వీలు లేదు. ఒకవేళ మీరు ఆస్తులుంటే ఆస్తుల్లో కూడా వాటా ఇమ్మంటే ఇవ్వాల్సిందే. ఇలాంటి భయంకరమైన పరిస్థితులు. నారాయణ గారు అయితే కూతుర్లు పెట్టారు, వాళ్ళ మిస్సెస్ పేరు పెట్టారు, అందరినీ వదిలిపెట్టలేదు. లేని వాళ్ళు చాలా మంది తక్కువ ఉన్నారు. ఇక్కడ 20 కేసులు ఉన్నాయి. అల్లుణ్ణి, కూతుర్ని, భార్యని అందరినీ సిబిసిఐడి తీసుకొచ్చి ఎక్కడికక్కడ ఎంక్వైరీ మీద ఎంక్వైరీ ఎన్ని చేయాలని చేసే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడే ఒక చంద్రమోహన్ రెడ్డి గారు చెప్తున్నారు, కేసులు లేని వాళ్ళు పుణ్యాత్ములు, వాళ్ళకు బోనస్ అది ఎవరున్నారు పైకి లేవు ఒకసారి చూపించడానికి. కేసులు లేని వాళ్ళు అదృష్టవంతుల వాళ్ళు. చూసారా దేశ కేసులు లేని వాళ్ళు వీళ్ళు మాత్రం మెజారిటీ బాధితులు. ఓకే, థ్యాంక్ యూ. దీని అంతా ఏమంటారంటే ప్రజాధనంతో ఒక అసెంబ్లీ సెషన్స్ పెట్టి కాలక్షేపం కార్యక్రమాలు, హెచ్కం కబుర్లు, గవర్నర్ గారి ప్రసంగంతో మొదలైంది. లా అండ్ ఆర్డర్ మీద ఈ రోజు దాకా శ్వేతపత్రాలు రిలీజ్ చేయమంటే వాళ్ళప్పుడు వెళ్ళినప్పుడు గిల్లాడు, ఇప్పుడు కొట్టాడు, ఇటు పొడిచాడు, చంపాడు, 35-40 రోజులు బట్టి జరుగుతుంది. దాక్షకాల మీద మాట్లాడిన బాబో మహాప్రభు అని మొత్తుకుంటున్నారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వేదికగా మొత్తం దేశంలో ఉన్న అపోజిషన్ పార్టీలన్నింటినీ లైన్ మీద పెట్టి మాట్లాడించారు. ఇంకేముంది, అది రాబోయే రోజుల్లో ఒక వీపీ సింగ్ గారు కోalition గవర్నమెంట్ కి ఇండికేషన్స్ కనబడుతుంది. తమిళనాడు ఎక్స్ మాజీ స్పీకర్ గారు, డిప్యూటీ స్పీకర్ గారు తమ్మిదొరై గారు మాట్లాడితే ఏమన్నారు, ఐడిఎంకే తమిళనాడులో కూడా ఈ విధమైన దాడులు జరుగుతుంటే మేము ఏం చేయలేండి నిస్సహాయస్థితిలో. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఒక వేదిక క్రియేట్ చేశారు. ఏమవుతుంది రేపొద్దున మొత్తం ఇప్పుడు వచ్చిన పార్టీలన్నీ సంఘీభావాలు ప్రకటించుకుంటూ ఆల్టర్నేట్ లేదు. కాంగ్రెస్ లేదంటే ఎన్డీఏ బీజేపీ కూటమి మాట్లాడుతున్న దగ్గర గతంలో వీపీ సింగ్ గారు లాగా కోalition గవర్నమెంట్ ఒకసారి తెరలేపారు అనుకోండి, భావసారూప్యత అక్కర్లే కదా. ప్రాంత పరిరక్షణ కోసం ఏర్పడిన ప్రాంతీయ పార్టీలన్నీ ఏకతాటి మీదకి వస్తే మన వెస్ట్ బెంగాల్ దగ్గర నుంచి మొదలెట్టుకుని నవీన్ పట్నాయక్ గారికి శేఖర్ దెబ్బలతో మొత్తానికి మరదెట్టారు ఆ పార్టీకి. నెక్స్ట్ జరగబోయే 5 ఏళ్ళలో పరిణామాలు ఎలా ఉంటాయి? ఏమైనా శాశ్వతమైన గవర్నమెంట్లే? అస్సలు నిలకడలేని మనిషి నితీష్ కుమార్. ఎన్నాళ్ళు ఉండడం ముక్కుతో మూలు దగ్గరుకుంటే వెళ్ళాలి అని నమ్ముకుని వెళ్తే కుక్కతో కట్టుకుని గోదావరి ఇదినట్టే. ఈ రాజకీయ చరిత్రలో అతనికి ఉన్నంత పదవీ దాహం ప్రపంచంలో ఎవరికీ ఉండదు. అది తెలియని జడ్డి వాళ్ళు ఎవరైనా ఉంటే అంతకన్నా ఇంక జడ్డితనానికి పరాకాష్ట ఇంకోటి ఉండదు. ఇదే బడ్జెట్ అలిగేషన్ తో 4 రోజులు నెట్టుకు రమ్మని చంద్రబాబు గారికి కూడా మంటెక్కుతుందో మంటెక్కదో తెలుస్తుంది. సో ఫైనల్ గా ఈ రోజు జరిగినటువంటి తెలంగాణ బడ్జెట్ కి సంబంధించి ఏం చెప్తారు సార్? తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చినటువంటి 50,000 కోట్లు ఇరిగేషన్ ఇచ్చారు. డీటెయిల్స్ రేపు పొద్దున్న వస్తాయి సార్. ఈయన కూడా ఆమె తిట్టుకుంటే సగం టైం అంతా గణాంకాలని రేపంతా క్రోడీకరించి దగ్గర కూర్చోబెట్టి చూసి దాని మీద విశ్లేషించడం సులువు. కానీ ఇప్పుడు చెప్పినట్లే 50,000 కోట్ల పైసలకి అలా ఇరిగేషన్ రంగానికి కేటాయిస్తున్నారు. అగ్రికల్చర్ ముఖ్యంగా కేసీఆర్ గారు కూడా ప్రాణాలు తెగించి ఆ బిక్కులాడుకున్న ఎమ్మెల్యేలందరూ నేను ఆ ప్రాజెక్టులన్నీ సందర్శించుకుంటూ తగలబడమని చెప్పారు. ఆయనేమో బయటికి రాడు, మాట్లాడితే ఏదైనా ఉంటది. ఇంకో 15-20 మందిని ఎత్తేసేదాకా ఎలాగ నిద్ర లేగరు. అదైతే జరుగుతున్న పరిణామాలు అవే. అయితే సార్ రీసెంట్ గా చూసుకుంటే దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో ఎన్నెన్ని ఎక్స్ట్రా ఓట్లు ఎలక్షన్స్ కి సంబంధం లేకుండా ఏమి యాడ్ అయ్యేటువంటిది ఒకటైతే సోషల్ మీడియాలో రన్ అవుతుంది. దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకుంటే ఎలక్షన్ లో పోలైన వాటికంటే లెక్కింపుకు వచ్చేటప్పటికి 49 లక్షల ఓట్లు వచ్చి యాడ్ అయ్యాయి అనేటువంటిది ఆ సోషల్ మీడియాలో తిరుగుతున్నటువంటి ఆ క్లిప్పింగ్ యొక్క సారాంశం. ఏం సార్ అసలు ఈ క్లిప్పింగ్ ఇప్పుడు కొత్తగా ఎందుకు వచ్చినట్టు, దీన్ని ఎట్లా చూడాలి, దీంట్లో వాస్తవాలు అడిగితే ఏం చెప్తారు సార్? అసలు రిటైర్ అయిపోయిన ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఉంటారు చూడండి, మన నిమ్మగడ్డ రమేష్ లాంటి వాళ్ళు సార్, ఇక్కడ మన జయప్రకాష్ నారాయణ ఇలాంటి వాళ్ళు ఉంటారు చూడండి.
స్థానిక ఆహార పథకం ఓ పథకం ప్రవేశపెట్టుకుని నరేగా నిధులు వీళ్ళకి రావు కాబట్టి ఇలాంటి మన చాగంటి కోటేశ్వరరావు గారు ప్రవచనాలు చెప్పడానికి తప్ప దీనికి దేనికి పనికిరారు వీళ్ళు. మీకు మాట చెప్పనా, సార్ టీకే అరుణ్ గారిది ఇక్కడ ఎలక్షన్ మీకు జ్ఞాపకం ఉందా? ఎలక్షన్స్ కి 10 రోజులు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత టీకే అరుణమ్మ గెలిచిందని చెప్పారు. దేనికి ఆ జీతభత్యాలు వెనక్కి తెచ్చుకోవడాక? ఈ చెన్నమనేని రమేష్ గురించి తెలుసు కదా, ఎన్ఆర్ఐ ఎలక్షన్ చాలదని 2 టర్ములు ఆయన్ని గెలిపించుకుని కూర్చుని జడ్డి విధంలో మన అందరం ఉన్నాం. ఇది ఎలక్షన్ కమిషన్ పనితీరు. ఓ మహానుభావుడు ఉండేవారు శాసన్ గారు అని, ఆయన ఉన్నప్పుడు జరిగేవి ఇలాంటివన్నీ అప్పుడు మాట్లాడదాం. ఇప్పుడు ఎప్పుడైతే ఈ రాజకీయ పార్టీలన్నీ వీళ్ళ జరుగుబాట్ల కోసం 3 ఎలక్షన్ కమిషన్లతో నడిచిస్తున్నప్పుడు బాధ్యత రాహిత్యమైన ఎలక్షన్ కమిషన్ ఉన్నంతకాలం ఇలాంటి దైద్యాలు ఉంటాయి. గతంలో రజిత్ కుమార్ 25 లక్షల ఓట్లు ఎత్తేసి సారీ అని పోతే ఏం చేసాం, అదే ఉంటుంది. అంచేత వీళ్ళకి బాధ్యత లేదు, అది అండర్లైన్ చేసుకుని ప్రజలు తెలుసుకోగలిగితే చాలు. న్యాయ పోరాటాలు వాళ్ళకడ పోరాటాలు చేసుకుంటే ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వెరిడిక్ట్లు ఇస్తాయి కోర్టులు. తొంగతుర్తి అద్దంకి దయాకర్ నా మిత్రుడు కూడా, నేను మళ్ళీ చెప్తున్నా, ఆయన ఎలక్షన్ నాకు తెలిసి ఏమైందో కూడా ఇప్పటికీ కనీసం బెంచ్కి రావట్లేదు. అది ఇది మన వాళ్ళ పనితీరు. అంటే రిటైర్డ్ అయిపోయిన తర్వాత ఈ ప్రవచనాలు చెప్తారు చూడండి, చెవులు నెక్క పెట్టి వినండి అంతే. ఉన్నప్పుడు ఏం చేశారా అని అడిగినప్పుడు అప్పుడు లేనంత కానీ ఇలాగే ఉంటుంది. ఉన్నప్పుడు ఏమో కోడి గుడ్లు పెట్టినప్పుడు చూస్తారు చూడండి, చిన్నపిల్లలు బాగా పొదుగుతుందో లేదని బాగుంటుందని అలా గొంతు కూర్చొని చూస్తుండేవారు. వాళ్ళే ఏసులు అయిపోతుంది. రిటైర్ అయిన తర్వాత మాత్రం అప్ప మా చాగంటి కోటేశ్వరరావు గారు ఎందుకు పనికిరారు, అంత మహోన్నతమైన విలువలు వచ్చేస్తాయి. అపరచానికితనం ఈ దైద్యానికి తోడు. కానీ ఎలక్షన్స్ అయిన రిజల్ట్స్ వచ్చిన దగ్గర నుంచి కూడా చూస్తూ ఉన్నాము. చాలా మంది అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కొన్ని చోట్ల మా ఓట్లు ఏమైనా అంటూ కొంతమంది బయటకు వచ్చి అడిగినటువంటి పరిస్థితి కూడా చూసాము. ఈవీఎంలు ఇబ్బందులు పడ్డాయి, లేకపోతే ఈవీఎంల ద్వారా మేనేజ్ చేశారనేటువంటిది కొన్ని రాష్ట్రాలు, మన రాష్ట్రంతో పాటు కొన్ని రాష్ట్రాల్లో కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ అంశాలు బయటకు వచ్చిన తర్వాత అది రిటైర్డ్ ఐఏఎస్ల ద్వారా వచ్చిందా లేకపోతే ఎవరి ద్వారా వచ్చిందా కూడా పక్కన పెడితే దీనివల్ల ఎఫెక్ట్ ఏమైనా ఉండే అవకాశం ఉందంటారా? వాటికి వీటికి ఏమన్నా సిమిలారిటీస్ ఏమైనా ఉండే అవకాశం ఉందంటారా సార్? అదే సార్ సింపుల్. దానికి ఇప్పుడు తుఫాన్ల నుంచి వర్షాలతోనూ మొత్తం నదులన్నీ పొంగి ప్రవర్తిస్తున్నాయి కదా, అలా అనుమానాలు రేకెత్తిన వాళ్ళందరూ వెళ్ళి అందులో పడి సామని చెప్పండి, అంతకని ఇంకే సొల్యూషన్ లేదు. ఎందుకంటే సొల్యూషన్ ఇవ్వాల్సిన ఎలక్షన్ కమిషన్ మాట్లాడుతూ చతుర్ముదురు ఘటనలు. మీకు పిన్నెల రామకృష్ణారెడ్డి ఇన్సిడెంట్ చెప్తా, ఎలక్షన్ కమిషన్ ఏం రెస్పాండ్ అవ్వలేదు దానికి. ఎవరోడో కంప్లైంట్ ఇస్తే ఆయన కోర్టు పరంగా బెయిలవుతూ తర్వాత ఏవో దిక్కుమాల కేసు లోపల పెట్టినా సరే వీటి మీద చర్చించవలసి వస్తుంది. మీకు అర్థమవుతుందా? ఎవడి పని అది చేయడు, ప్రవచనాలు మాత్రం చెప్తారు. ఇది దీని యొక్క సారాంశం. 5 ఏళ్ళు చరిత్రలు వాయించుకోవడం తప్ప ఎవరి దగ్గర ఆన్సర్ లేదు. అది రైట్ రాంగ్. రీకాల్ సిస్టమ్ ఇండియాలో లేదు సార్. ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత చెదురుముదురు ఘటనలు చెప్పినప్పుడే చచ్చిపోయిన వాళ్ళందరూ ఎలక్షన్ కమిషన్ ముందు చూడండి పహారా చేస్తారు. అరే మన నియోజకవర్గంలో ఇలా చంపేస్తారు, ఇలా కొట్టారని ఎప్పుడైతే జరుగుతుందో తర్వాత వాడు ప్రెస్ మీట్ పెడితే అప్పుడు అయినా వినొచ్చు. రజిత్ కుమార్ లాగా సారీ చెప్పిపోయినప్పుడు కూడా సిగ్గులేని ప్రజలు ఉన్నప్పుడు మనం ఏం చేయలేము. అలా విజయ్ సినిమాలు అవి చూసి ప్రభావితం అయిపోయి ప్రశ్నలు అడిగితే ఎవరి దగ్గర ఉండవు సార్ ఆన్సర్లు. నా ఓటు అయిపోతారు కదా, కదిపించినట్టు కుబిసార్ కదిపించినట్టు ఒక్కడు అందరినీ తన్నిసినట్టు సినిమాలు చూపించినట్టుగా ఊహించుకుంటే వాస్తవ విరుద్ధం. డీకే అరుణమ్మ, చెన్నమనేని రమేష్ ప్రజలు మన తెలుగు రాష్ట్రాల్లో ఇన్సిడెంట్స్ ప్రజలు గ్రహించగలిగితే ఎలక్షన్ కమిషన్ యొక్క బాధ్యత రాహిత్యం, ఎక్సెస్ ఓట్ల, తక్కువ ఓట్ల, 25 లక్షల ఓట్లు తొలగించబడ్డాయని సారీ చెప్పిన ఎలక్షన్ కమిషన్ అప్పుడే రీకాల్ సిస్టమ్ లేక 2వ టర్మ్ కేసీఆర్ గవర్నమెంట్ నడిచింది. అంచేత ఇవన్నీ తెలుసుకుని ఆ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు ఆవేశాలు మానుకుని ఇంట్లో చట్టలు వాయించుకొని కూర్చోమనండి అంతే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి ప్రసాద్ గారితో ఈనాటి ఇంటర్వ్యూ. మరో గంటలో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నానండి మెరా మీడియా.